హాయ్ అండి అందరికీ. పొద్దున్న నుంచి ఈరోజు అండి పని చేస్తూనే ఉన్నా. మధ్యలో ఒక 1 అవర్ ఏమో కూర్చున్నా అనుకోండి అన్నం తిన్న తర్వాత. అయినా ఇంకా పని అయితే అవ్వట్లేదు. పొద్దున ఎన్ని గిన్నెలు అంటే చూడండి, ఇన్ని గిన్నెలు కడిగేసిన. ఈ టబ్బు నిండా గిన్నెలు, ఇదొక టబ్బు, ఇంకా అట్లాగే ఇంకొన్ని చిన్న చిన్నవన్నీ ఈ టబ్బులో 2 టబ్బులు గిన్నెలు కడిగేసిన మార్నింగ్. ఇప్పుడు ఇవన్నీ ఈ షెల్ఫ్లు అన్నీ తీసిన అనమాట. ఈ గిన్నెలు అని చెప్పేసి షెల్ఫ్లలో సర్దాలి. ఇంకా షెల్ఫ్లు కూడా ఘోరంగా తయారైనాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే, ఫ్రిడ్జ్లో నుంచి సొరకాయ తీసుకొని వారం అవుతుంది. దీన్ని గారెలన్నా చేద్దాం అనుకొని ఇది అట్లనే పెట్టిన. అది చేయగానే మళ్ళీ మామిడికాయ గుర్తొచ్చింది, పాడైపోతుందేమో అన్నది. తర్వాత దాన్ని అవన్నీ చేస్తుంటే మళ్ళీ పాలు తోడేయాలి. మళ్ళీ మార్నింగ్ తోడేయలేదు, అది గుర్తొచ్చింది. పాలు వేడేసి తోడేసినాను. ఇంకా గిన్నెలు అన్నీ కడిగిన తర్వాత కూడా మళ్ళీ సింక్లో మళ్ళీ గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు తోమాలి. స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పేసి స్టవ్ అయితే కడుగుతున్నా. చేస్తానే ఉన్నా కానీ అస్సలు అవ్వట్లేదు. ఒక్కోసారి ఎంత చిరాకు వస్తుందంటే అండి, అంత యాస్ట్ వస్తుంది పని చేయలేక. నిన్న కూడా మొత్తం సాయంత్రం అయిపోయింది ఆ పనులు అయ్యేసరికి. ఈరోజు కూడా చూసినారు కదా, ఇన్ని గిన్నెలు ఇన్ని కడిగేసిన. అవి ఇంకా ఏముందంటే, ఇంకా ఇంట్లో ఇంకా బట్టల సంగతి చూడండి ఎట్లుందో. మిషన్లు ఈరోజు బట్టలు వేయలేదు, నిన్న వేసిన బట్టలు ఉన్నాయి అన్నమాట. ఇవి ఉండి చైర్ నిండా బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ మడతేయాలి. ఇవి పెట్టి 2-3 రోజులు అవుతుంది. చైర్ నిండు ఉన్నాయి. ఇవి మడతేద్దామంటే అసలు నాకు టైం సరిపోతలేదు. ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ తీసుకుంటూ ఇంకా ఏమనుకుంటారు అంటే, ఇంట్లోనే ఉంటుంది, ఏం పని ఉంటుందిలే అనుకుంటారు ఆడవాళ్ళకి. అదనమాట. కొద్దిసేపు అని ఇట్లా రిలాక్స్ అవుదామంటే అసలు అయితేనే లేదు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆనియన్ తీసుకున్నా. ఆనియన్ కనిపిస్తుంది కదా,